సూపర్ ఆయన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలని అంటారు. అందుకే వస్తే సార్ కూర్చోమ్మా, మై సిరి రూప దగ్గర పెట్టు. మై సిరి రూప కూడా చాలా బాగుంది. ఇటుకి చాలా బాగుంది. అమ్మ హ్యాపీ ఉంది. హ్యాపీగా ఉన్నాం. తర్వాత కూడా నేను ఇష్టం చెప్పి పట పుట్టినంటే అది అందరూ ఫ్రెండ్ నేను ఇష్టం చాలా భయం లేదు. హ్యాపీ బాగుంది. భయం లేదు. తర్వాత అమ్మ పాప చాలా బాగుంది. అవును. తర్వాత ఇటుకి పుచ్చు లోపలికి చెప్పు మా అవునా? అమ్మ హ్యాపీ ఉంది. డూ ఫోటో ఫ్యామిలీ చాలా మంది వేడుకు అవును అంత చెప్పింది. డాడీ చూసాను. అమ్మ చాలా మంది వచ్చినాయి. డాడీ మాట కొట్టు, స్టాప్ మాట కొట్టు. అమ్మ డాడీ వచ్చి మర్చిపో. నేను సరే స్కూల్ ఫ్రెండ్స్ లో కూడా ఎవరు నువ్వు చేయలేదు అని చెప్పారు. నేను చేస్తాను అని పట్టుదలతో అనిపించింది. వాళ్ళ అమ్మాయి సాగర్ ఏం చెప్తే అదే చేయమని చెప్పింది. లదాఖ్ పోయినప్పుడు అమ్మాయి చాలా భయపోయింది. అసలు భయమే లేదు. పైన అభివంతులు కూడా చాలా మంచిగా అనిపించింది. డిస్కస్ చేసినప్పటికీ మంచిగా తెలియదు. అక్కడ వేసినప్పుడు చాలా చదివింది సార్. కానీ అందరూ ఉండడం వల్ల అమ్మాయి చిన్న చిన్నగా నేర్చుకుంటూ వచ్చింది. మీకు థ్యాంక్స్ చెప్తుంది సార్ అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్ యూ మా. సో సక్సెస్, నీ సక్సెస్ వెనకాల అమ్మే. వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి దాంట్లో వాళ్ళ అమ్మ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అమ్మాయి ప్రోత్సహిస్తూనే ఉంది సార్. వాళ్ళందరూ ఊళ్ళో ఫ్రెండ్స్ వెళ్ళకూడదు అంటే కష్టమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫ్రెండ్స్ అయ్యారు సార్. అప్పుడు అమ్మాయికి చాలా ఉండడానికి ఇష్టపడింది సార్. ఊర్లో వాళ్ళు ఇష్టపడేదంటే వీటికి వచ్చిన మీరు ఫ్రెండ్స్ అయిన తర్వాత గణపతి ఇష్టంగా ఉన్నాం. మేము అప్పుడు చాలా మంచి మాట్లాడారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయ్యారా? ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మంచి చేస్తున్నాం, సెలెక్ట్ అయ్యి అవునా చేస్తున్నాం అని అందరు క్లాప్స్ కూడా పెట్టారా? మీకు థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ అమ్మా. నేను థ్యాంక్ యూ చెప్పాలి నీ పట్టుదలకి, ఆ కమిట్మెంట్, ఆ ఫోకస్. ఎంతోమంది చేయొద్దని చెప్పినా చేసావు, అది ఇంపార్టెంట్ అమ్మా. నైస్. అందరూ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నాకు కష్టం అనిపించింది. మళ్ళీ చేస్తూ నాకు ఈజీ అనిపించింది. నాకు ఇప్పుడు చాలా ఉండడం బాగుంటుంది. గుడ్. ట్రైనింగ్ చేయడం ఇష్టమైంది. ట్రైనింగ్ చేయడం మా అమ్మాయికి ఇష్టమైంది సార్. ఓ నైస్. గుడ్. ఏ ఊరు మంది? ఓ కాకినాడ. ఓ నైస్. గుడ్.
9th క్లాస్. టెన్త్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ తల్లి. బోర్డ్ ఎగ్జామినేషన్. వాళ్ళ డాడీ చెప్పారు సార్ ఇష్టం లేదు ఎందుకు చేయడం వచ్చి అని చెప్పారంట. కానీ వాళ్ళ అమ్మ చెప్పారంట నువ్వు చెయ్యి చేస్తావు నీకు ఉంది కదా నువ్వే కదా చేసేది నీ ఇష్టం చేసి వచ్చిన తర్వాత అది నీకే అర్థమైతే వాళ్ళ అమ్మ చెప్తుంది సార్. సరిగ్గా చెప్తున్నారా? ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కానీ బాగా చదవాలి. 10th కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. మారుతా ఉన్నానా మైక్ ఇక్కడి? కూర్చో 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 కూర్చోరా. ఏ క్లాస్ నాన్న? 9th క్లాస్ సార్. ఏ ఊరమ్మా మంది? మా శ్రీకాకుళం డిస్టిక్ మెల్లేపూటి మండలం హేరాపురం విలేజ్ సార్. సో ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు నీకు? మాకు అంటే మా మెల్లేపూటి స్కూల్లో భవిత నుంచి సార్ అండ్ మేడం చెప్పారు సార్ ఫోన్ చేసి ఇలా శ్రీకాకుళంలో నీకు ఇలా సెలక్షన్స్ అవుతున్నాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్వి వెళ్ళు నువ్వు చేయగలవని అన్నారు సార్. నేను స్కూల్ గేమ్స్లో కూడా చాలా వెళ్ళాను సార్. మా డాడీ ఎక్స్పైర్, మా అమ్మ కూడా స్పోర్ట్స్ మ్యానే సార్. మా అమ్మ ఎక్కడ చేస్తారు? అమ్మ అంగన్వాడీ హెల్పర్ సార్, ఆయా. అమ్మ కూడా సపోర్ట్ చేసిన నేను స్కూల్ గేమ్స్లోకి వెళ్తున్నావు కదా వెళ్ళు ఇది కూడా నువ్వు చేయగలవని పంపించారు సార్. వెళ్ళా సెలక్షన్స్ అయ్యి శ్రీకాకుళంలో సెలెక్ట్ అయ్యాను సార్. సో శ్రీకాకుళం నుంచి గండికోట వరకు వెళ్ళావు? ఎస్ సార్. అయితే గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో మాకు ట్రైనింగ్ అయింది సార్. 1 month ట్రైనింగ్ బాగా జరిగింది సార్. అక్కడ డిసిప్లైను టీమ్ స్పిరిట్ అన్నీ నేర్చుకున్నాం సార్. అంటే ఏం తినాలి ఏం తినకూడదు కూడా నేర్పించారు? చెప్పారు. అయితే అక్కడ ట్రైనింగ్ అయిపోయింది సార్. అన్ని బాగా చూసాము, మంచిగా చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోమని లడక్ అంటే సెలెక్ట్ అవుతామని అంటే చెప్పలేదు, అప్పుడే చెప్పలేదు, ఫోన్ చేసి చెప్తామని అన్నారు. ఇంటికి వెళ్ళాక సెలెక్ట్ అవుతాను అవునా ఆలోచించుకుని అలా ఉన్నాను సార్. తర్వాత చెప్పారు ఫోన్ చేసి ఇలా సెలెక్ట్ అయ్యే లడక్ ట్రైనింగ్కి డ్రెస్ అన్ని సర్దేసుకొని రెడీగా ఉన్నాను. లడక్ ఫస్ట్ మేము ఎంత ఫిట్ అయ్యామంటే సార్ అడ్వెంచర్ స్పోర్ట్స్ సైకిల్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినందుకు మేము ఎంత మంచిగా ఫిట్ అయ్యాం సార్. సో అంతా అమ్మ ప్రోత్సాహం. ఎస్ సార్. సో ఊరోళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ఊరోళ్ళ సార్, ఊరోళ్ళు నాకు ఫస్ట్ వెళ్ళలేదు సార్. స్కూల్ గేమ్స్లో వెళ్ళి ఉంటున్నా వీడి మీద చేస్తా ఫస్ట్ చెప్పి నేను ఇలా వెళ్తున్నానంటే నువ్వు చేయగలవురా, నీ మీద అందరికీ నమ్మకం ఉంది వెళ్ళు అని అన్నారు సార్. చెప్పారు సార్. గుడ్. సో ఊరు ప్రోత్సాహం ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు. ఎస్ సార్. గుడ్ గుడ్ గుడ్. ఎనీ అడ్వైస్? ఎలా ఇంకేం ఇంప్రూవ్ చేయాలి సార్? స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి? స్కూల్ ఎడ్యుకేషన్స్లో బాగానే ఉంది. ఏంటి ఇంప్రూవ్ ఏం చేస్తే బాగుంటుందమ్మా? ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఆల్రెడీ మీరు అన్ని మార్పు చేసేసారు సార్ స్టార్టింగ్. ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే నా ఫోకస్ కూడా ఏంటంటే ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, ఇది ఒక భాగం. రెండోది మనకి దివ్యాంగులు కూడా మనం ఆదుకుని వాళ్ళని ప్రోత్సహించాలనేది రెండోది. మూడోది కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాల లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పిన. చేసి ఇప్పుడు ఇంకా మానిటరింగ్ చేసి ఇక్కడ నుంచి చాలా పకడ్బందీగా లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక బాధ్యతతో మిమ్మల్ని మా దగ్గర పంపిస్తారు. సో బాధ్యతగా మేము స్వీకరించి పని చేయాలి. ఏదో పిల్లలు వచ్చారు ఏదో చదువు చెప్పాను కాకుండా లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా ఉపాధ్యాయులే, మా టీచర్స్ వాళ్ళు సరిగా చూసుకున్నారు, టైం టు టైం నన్ను గైడ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చా. సో అది నేను ఎప్పుడు మర్చిపోలేను. సో ఇది చాలా చాలా అవసరం. గుడమ్మా, అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. వీ విల్ స్టాండ్ బై యూ. ప్రభుత్వం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాం. కూర్చోమ్మా, చెప్తావా? చెప్పు. ఈ అవకాశం మాకు కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
సో నేను ఇక్కడ 20 మందిని హెల్ప్ చేశా. నేను మిమ్మల్ని అందరం కోరేది మీ జీవితంలో ఒక్కొక్కరు కనీసం 10 మందిని హెల్ప్ చేయాలి. చేయొచ్చు కూడా, ఆ శక్తి మనలో ఉంటుంది. మనం ఒక్కొక్కరిని జాగ్రత్తగా చూసుకుంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు, ఒక వ్యక్తి ఎదిగాడంటే అతను ఏ స్థాయిలో ఉన్నది కాదు, ఎంతమందిని అతను కలిపి తీసుకెళ్ళాడు అనేది ముఖ్యం. సో మీలో కూడా బాధ్యత ఉంది, మీరు బాధ్యత స్వీకరించాలి. ఒక్కొక్కరు కనీసం ఒక 10 మందిని మీరు లాగాలి, బయటికి తీసుకెళ్ళాలి. మీరు ఒక ఆదర్శంగా నిలబడ్డాలి. ఎందుకంటే మన్ని ఎవరన్నా చిన్న చూపు చూడాలన్నా, తక్కువ మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించాలి. అలా చేయాలి. అది ఇక్కడున్న మనందరి పైన ఉంది బాధ్యత. నా పైన ఉంది, మీ పైన ఉంది, అందరిపైన బాధ్యత ఉంది. చేస్తారా? పట్టుదలతో, కసితో కలిసి పనిచేద్దాం. గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మా. ఏవి ఉందా, ఏవి పెట్టండి. Some journeys begin with a summit.